irrespective of the parties, క్రీడలు మనిషి శరీరానికి ఒక మంచి ఉత్సాహాన్ని ఎంకరేజ్మెంట్ ఇస్తాయి. పార్టీలు జెండాలు వృత్తులన్నీ పక్కకు పెట్టి క్రీడా రంగంలోకి మైదానంలోకి వచ్చిన తర్వాత అందరం ఒకటే అనే ఫీల్ తోటి ఆడుతూ ఉంటారు. ఇక్కడ రకరకాల వృత్తులకు సంబంధించినటువంటి వకీళ్లు, రాజకీయ నాయకులు, టీచర్లు, చాలా మంది రకరకాల వృత్తులకు సంబంధించినటువంటి క్రీడాకారులు కనిపిస్తున్నారు. అందరికి కూడా నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రామాచార్యులు మెమోరియల్ మెదక్ సీనియర్ క్రికెటర్స్ ప్రీమియర్ లీగ్ సీజన్ 5 సందర్భంగా ఈ నిర్వాహకులకి, దీంట్లో పాల్పంచుకుంటున్నటువంటి అన్ని స్పోర్ట్స్ టీమ్స్ అందరికి కూడా నేను మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. So it is my responsibility and it is my duty, and I already promised it to the people of Medak that the Sai, under the Sai there was a stadium and there was a coach for this athletics in Medak, which we have to reconstitute it and bring the same which was earlier it was present in the Medak. At the time of formation of synthetic track, they were shifted to Hyderabad due to various political reasons. They are not coming back to Medak. But I swear and I promise that they will come back to the Medak, and the people from the rural areas of Medak are going to be benefited by the stadium which is developed in the Medak. So don't worry sir, I have taken it as my responsibility. It may take some time, but it is my promise that it will come back to the Medak. Don't worry. Thank you so much. Thank you Anna. Thank you so much. మెదక్ ఎన్నికల సందర్భంగా నేను ప్రచారం సందర్భంగా చెప్పినట్టు, మెదక్ స్టేడియంలో ఉన్నటువంటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడిచినటువంటి ఆ స్టేడియం ని, అక్కడ ఉండేటువంటి కోచ్ ని తిరిగి మెదక్ తీసుకొస్తానని చెప్పి నేను ఎన్నికల కంటే ముందు మాట ఇచ్చినాను. ఆ మాట కట్టుబడినాను. కొంచెం ఒక నెల 2 నెలలు ఆలస్యమైన తప్పకుండా మళ్ళీ మెదక్ పట్టణానికి తిరిగి తెస్తాం. ఫిబ్రవరి 27వ తారీఖు రోజున ఒక చిన్న ఇది ఉంది. మనందరం కూడా మళ్ళొకసారి ఈ రాష్ట్ర రాజకీయాల గురించి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం మేధావులు, విఘ్నులు, చదువుకున్నటువంటి వాళ్ళ మీద ఉంది. ఇది ప్లాట్ఫామ్ కాదు, ఇది సందర్భం కాదు. అందుకని నేను మా అభ్యర్థిని అంజిరెడ్డి గారిని కూడా ఇక్కడ తీసుకొని వచ్చినాను. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యువర్ గేమ్. హీ ఈస్ కంటెస్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ ఫర్ కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ క్యాండిడేట్. ద ఓటింగ్ ఈజ్ ఆన్ February 27th. నా రిక్వెస్ట్ మీతోటి సీరియల్ నెంబర్ 1, మనం చిన్నప్పుడు నేర్చుకున్న 1, రోమన్ లెటర్లు, తెలుగు 1, ఇంగ్లీష్ 1 కాదు, 1 అనేటువంటి నెంబర్ ని వారి పేరు ముందు వేసి బ్యాలెట్ పేపర్ లోపల ఆశీర్వదించి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వారిని గెలిపించాలి. ఎలక్షన్ కోడ్ ఉంది, ఎందుకంటే ఎక్కువ మాట్లాడడం బాగుండదు, అభ్యర్థి కూడా మాట్లాడడానికి అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి, బికాస్ అదర్ పొలిటికల్ పార్టీస్ దేర్, దే మై ఆబ్జెక్ట్. నేను ఒక ఎంపీగా నాకు మాట్లాడే అధికారం ఉంది కాబట్టి నేను వారి తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దయించి గ్రాడ్యుయేట్ మిత్రులు, క్రీడాభిమానులు అందరూ కూడా మంజిరెడ్డి గారిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, నేను మీకు ఇచ్చిన మాట నిలబెడతాను. స్టేడియం బాధ్యత నాదని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, సో గ్రౌండ్ ఆల్రెడీ ఒక టీం పోయింది ఎర్రటెండ లోపల. కాబట్టి మేము ఎక్కువసేపు మీ టైం తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదు. మీ ఆశీస్సులు మాకు ఎప్పటికి ఉంటాయని మాకు తెలుసు. అయినా మళ్ళీ వ్యక్తిగతంగా కలవాలనే ఉద్దేశంతో వచ్చినాం. మీ అభిమానం ఎల్లప్పటికీ ఇట్లే ఉండాలి. మీకు సేవ చేసుకునే అదృష్టాన్ని నాకు ఎట్లా ఇచ్చారో అంజిరెడ్డి గారు కూడా అట్లే ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్, జై భారత్.